హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను గారెలు మిక్సీలో ఎలా వేసుకోవాలి, ఎలాంటి వంట సోడా అనేది యూస్ చేయకుండా మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చేటట్లా మీకు చేసి చూపిస్తానండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను ప్రాసెస్ అంతా చూపిస్తానండి. వీడియో చివరి దాకా చూడండి. ఇప్పుడైతే నేను నైట్ అంతా నానబెట్టుకున్న మంచిగా మినపగుళ్ళు తీసుకున్నానండి. ఒక మిక్సీ గిన్నెలోకి పచ్చిమిరపకాయలు, అల్లము, ఇదైతే ఒకసారి తిప్పుకోవాలండి మెత్తగా. ఇదిగోనండి, ఇట్లా తిప్పుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు మినపప్పు వేసుకుందామండి. మినపప్పు అనేది మెత్తగా రుబ్బుకోవాలండి చాలా, ఎందుకంటే ఇది మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి పిండి అనేది చాలా మెత్తగా ఉంటేనే గారెలు అనేవి మంచిగా వస్తాయండి. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటున్నాను. మంచి మంచి టిప్స్తో మీకు చెప్తాను, చివరి దాకా చూడండి. ఇదిగోండి, మిక్సీలో మీకు టైం ఉంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోనండి. టైం లేదు అనుకుంటే మిక్సీ వేసుకునేటప్పుడే ఐస్ వాటర్ అనేది పోసుకోనండి. అప్పుడైతే మీకు గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలాంటి వంట సోడా చేయకపోయినాను పఫీగా గారెలు అనేవి ఎటువంటి ఆయిల్ పీలకుండా వస్తాయి. నాకైతే కొంచెం టైం ఉందండి, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయ్యేదాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏమీ పెట్టుకోకర్లేదండి, ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకున్నానండి. ఆ ఆయిల్ ఏడెక్కే లోపు ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని చూడండి, పిండి అయితే ఎంత చక్కగా వచ్చిందో. ఎప్పుడైనా అట్లా మిక్సీలో వేసుకుంటే పిండి అనేది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేదు అనుకుంటే ఐస్ వాటర్ అన్నా పోసుకోనండి మిక్సీ తిప్పేటప్పుడు. చూడండి ఎంత మంచిగా వస్తాయో. నేనైతే పలుచగా చేస్తా ఉన్నాను కదండి గారె అనేది. చూడండి, ఇప్పుడైతే పఫీగా మంచిగా వస్తాయండి. మనము గ్రైండర్లో వేసుకునేటట్లా మంచిగా వస్తాయండి గారెలు అనేవి. ఈ టిప్స్ యూస్ చేయండి మీరైతే. దీంట్లోకి సోడా ఉప్పు అనేది ఎలాంటిది యూస్ చేయక్కర్లేదండి. చూడండి ఎంత మంచిగా వస్తా ఉన్నాయి అనేది. ఆయిల్ అనేది కూడా అస్సలు పీలవదు. చూడండి గారైతే పఫీగా ఎంత బాగా వచ్చింది. మీరు ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి టిప్స్తో వంటలు ఎలా చేయాలి ఏంటి అన్నది పర్ఫెక్ట్గా చూపిస్తానండి. ఇదిగోనండి, ఇవైతే మంచిగా వచ్చిండాయి. ఇప్పుడైతే లోపల పఫీగా, పైన క్రిస్పీగా